ఎల్లిలో కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రేపటితో ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదల పూర్తవుతుందని మంత్రి తెలిపారు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఎరువుల సరఫరాలో తెలంగాణ కేంద్రానికి ఆదర్శంగా నడుస్తుంటే కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక నేతలు అధికారులతో కలిసి మంత్రి తుమ్మల సభ ఏర్పాట్లను పరిశీలించారు. గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షం వల్ల రద్దు కావడంతో ఈ నెల 10న చింతకాని మండలం జగన్నాథపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 2 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తుమ్మల వెల్లడించారు. రేపు 9వ తారీఖు కల్లా 9,000 కోట్లు సుమారు రైతుల ఖాతాల్లో జమ చేసి అదే జగన్నాథపురం గ్రామంలో రైతు ఆశీర్వాద సభ నడపాలని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. తొలకర కంటే ముందే, నాట్ల కంటే ముందే విత్తనాలు వేసుకునేటప్పుడే రైతుకు భరోసా ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. వీలైన కాడికి యాప్ ద్వారా కూడా రైతులు సుఖవంతంగా ఎరువులు తెచ్చుకునేటానికి చాలా మంది ఇప్పటికే లక్షలాది మంది రైతులు యాప్ను వాడి అనుకున్న టయానికి ఇబ్బందులు లేకుండా ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా ఒకళ్ళిద్దరు రాజకీయ పార్టీలు దాన్ని విమర్శించినా రైతాంగం మట్టికి సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా యాప్ని అమలు చేస్తుంది. పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా దాన్ని అమలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వైరా నియోజకవర్గంలో ఇంకొక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. మనం కూడా మనకున్నటువంటి అనుభవానికి తగ్గట్టుగా, మన భూముల యొక్క సారానికి తగ్గట్టుగా, భూముల యొక్క తరగతికి తగ్గట్టుగా పంటలను ఎంచుకొని ఆయిల్ ఫామ్ వేసుకుంటే కష్టాల బారి నుండి తప్పుకునే అవకాశం వస్తుంది.